జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. చీకటి చుట్టూ ఉంటే చెట్టే అరణ్యం అవుతుంది, గుండె ధైర్యం అంటూ ఉంటే ఇదే పెద్ద సైన్యం అవుతుంది అని చెప్పేసి ఆనాడు అలిశెట్టి ప్రభాకర్ చెప్పడం జరిగింది. సో నేను ఏమంటున్నాను, ఇక్కడ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారి గాని ఆ యొక్క అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత్వం గురించి గాని, అలిశెట్టి ప్రభాకర్ గురించి గాని, వారి కుటుంబాల పరిస్థితి గురించి గాని ఏనాడు పట్టించుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు జగిత్యాల్లో బహిరంగ సభ పెడుతున్నాం కదా, జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఒక కవి గురించి ఈరోజు చెప్పి జగిత్యాల ప్రజలను తన వైపు తిప్పుకుందానికి ఒక ప్రయత్నం చేసింది కదా. మరి ఇది అధికారంలో ఉన్నప్పుడేమో అలిశెట్టి ప్రభాకర్ గుర్తు రాలేదు, ప్రతిపక్షంలో నువ్వు కష్టాల్లో ఉండగానే అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవితలు గుర్తుకొస్తున్నాయంటే నీ యొక్క దమన నీతి ఏంటిదో తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. నిజంగా నీకు అధికారం కోసం ఎంత అర్రులు చేస్తున్నావో అర్థమవుతా ఉంది, అధికారం కోసం ఇంకా ఎంతకైనా దిగజారుతామని చెప్పేసి మరొకసారి స్పష్టమవుతా ఉంది.